ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. హస్బెండ్ ఒక పని మీద స్పెయిన్కి వెళ్తాడు. ప్రొఫెషనల్గా కలుసుకోవాల్సిన ఒక అందమైన అమ్మాయిని పర్సనల్గా కలుసుకుని లైన్ దాటేస్తాడు. ఆ ఇన్సిడెంట్ని ఆ అమ్మాయి లైట్ తీసుకోవడంతో ఆ హస్బెండ్ ఇండియాకి రిటర్న్ అయిపోయి మనసులో గిల్ట్ ఫీల్ అవుతూ కూడా తన వైఫ్ దగ్గర ఈ విషయాన్ని దాచిపెడతాడు. ఈ క్రమంలో ఆ అమ్మాయి మళ్ళీ హస్బెండ్ లైఫ్లోకి వచ్చి ఆ అమ్మాయి అండ్ వైఫ్ ఆ హస్బెండ్ని చెరో క్వశ్చన్ అడిగితే దానికి ఆ హస్బెండ్ ఏం సమాధానం ఇచ్చాడన్నదే ఈ మూవీ యొక్క స్టోరీ. ఏదో మాకు తెలియని విషయం చెప్పినట్టు ఆల్రెడీ ట్రైలర్లో చూపించిన కథనే మళ్ళీ ఎందుకు చెప్తున్నావురా అని మీరు అడగచ్చు. బట్ అసలు విషయం ఏంటంటే ట్రైలర్లో చూపించిన దానికి మించి ఈ మూవీలో వేరే కథ అంటూ ఏమీ లేదు. రివీల్ చేయకుండా వదిలేసిన ఆ కాస్త మ్యాటర్ కూడా ఈ మూవీకి మేజర్ డ్రాబ్యాక్ లా మారిందే తప్ప దానివల్ల మూవీకి ఒరిగిందంటూ ఏమీ లేదు. ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఫస్ట్ హాఫ్లో నడిచే స్టోరీనే. అండ్ ఏ పాయింట్ దగ్గర అయితే ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిందో దానికి ఇంకో 2 సీన్లు యాడ్ చేస్తే సినిమా కూడా అక్కడితోనే అయిపోయి ఉండేది. బట్ గంటన్నరకే సినిమా అయిపోతే ఎలా? సినిమా అంటే కనీసం 2 గంటలకి మించిన డ్యూరేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఏవేవో సీన్లు పెట్టి అక్కర్లేని పాటలు పెట్టి ఓ రేంజ్లో సినిమాని సాగదీసి చివరికి ఎటువంటి ఎండింగ్ ఇవ్వాలో అర్థం కాక వన్ ఆఫ్ ద మోస్ట్ సిల్లియెస్ట్ క్లైమాక్స్ ని డిజైన్ చేసి మూవీని అవగొట్టేశాం అనిపించుకున్నారు. ఈ కారణంగా ఈ మూవీకి సెకండ్ హాఫే మెయిన్ డ్రాబ్యాక్ గా మారింది. ఇక ఈ మూవీలోని క్యారెక్టర్స్ ని డిజైన్ చేసిన తీరులో కూడా చాలా లోపాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ క్యారెక్టర్ ని తీసుకుందాం. ఈ మూవీలో ఆమె చాలా సెన్సిటివ్, పొజెసివ్ అన్నట్టుగా చూపిస్తారు. ఈ లెక్కన తన హస్బెండ్ వేరే అమ్మాయిల కేసు చూస్తే ఆవిడకి కోపం వస్తుంది అని చూపించుంటే ఒక అర్థం ఉండేది. బట్ అక్కడితో ఆగకుండా హీరో తన సొంతంగా ఒక షర్ట్ గాని అట్లీస్ట్ ఒక చెడ్డీ కూడా కొనుక్కోకూడదనేంత స్ట్రిక్ట్ గా ఆమె బిహేవ్ చేయడం పొజెసివ్ కంటే కూడా ఏదో పైత్యంలా అనిపిస్తుంది. ఇలాంటి పైత్యం ఉన్న వాళ్ళు ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తారు కదా. మరి ఆ హస్బెండ్ వాటన్నిటిని ఎలా తట్టుకుంటున్నాడు లాంటి డౌట్స్ కూడా రేజ్ అవుతాయి. ఈవెన్ హస్బెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యొక్క బిహేవియర్ లో కూడా కొన్ని డబుల్ స్టాండర్డ్స్ కనబడుతూ ఉంటాయి. అంటే క్రియేట్ చేసిందేమో ప్రాబ్లమేటిక్ క్యారెక్టర్స్ ని సో దట్ వాళ్ళ బిహేవియర్ వల్ల సమస్యలు ఏర్పడ్డాయని చూపించొచ్చని. బట్ ఫైనల్ గా వాళ్ళందరూ మంచోళ్ళే అని చూపించడం కోసం కావాలనే వాళ్ళ చర్యలని సమర్థించే సీన్లు, డైలాగులు వస్తుంటాయి. పోని అసలు ఇదంతా మనకెందుకు? ఇది పండగ సినిమా కాబట్టి ఈ మూవీలో స్టోరీని మనం సీరియస్ గా తీసుకోవద్దు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీద మాత్రమే మనం ఫోకస్ చేద్దామని అనుకున్నా ఫస్ట్ హాఫ్ లో వర్కౌట్ అయినట్టుగా సెకండ్ హాఫ్ లో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. సో రవితేజ గారి ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ ప్రోడక్ట్ అయినా దీన్ని ఫుల్లీ సాటిస్ఫైయింగ్ మూవీ అనో ఏ ప్రాపర్ కమ్బ్యాక్ ఫర్ రవితేజ అనో మాత్రం చెప్పలేం. సెకండ్ హాఫ్ ని సాంగ్స్ అండ్ అవి వచ్చే సిచ్యువేషన్స్ ని లైట్ తీసుకుని చూస్తే ఒక పార్ట్లీ ఎంగేజింగ్ టైం పాస్ మూవీని చూసిన ఫీలింగ్ వస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. We will meet you next video. Thanks for watching.